నెక్స్ట్ మనం ఈ వీడియోలో నెంబర్ బేస్డ్ ప్రాబ్లమ్స్ బేసిక్ ప్రాబ్లమ్స్ నేర్చుకున్నాం. టైప్ 2 మనం మొత్తం ఇందులో 7 టైప్స్ నేర్చుకున్నాం. బేసిక్ ప్రాబ్లమ్స్ అని, నెంబర్ టైప్స్ అని, నెక్స్ట్ ఇన్కమ్ బేస్డ్ ప్రాబ్లమ్స్ అని, అమౌంట్ డిస్ట్రిబ్యూషన్ అని, మిక్చర్ బేస్డ్ అని, కాయిన్స్ ప్రపోర్షన్ బేస్డ్ అని మనం 7 టైప్స్ ఉంటాయని చెప్పుకున్నాం. దాంట్లో బేసిక్స్ అయిపోయి బేసిక్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయినాయి. ఇప్పుడు టైప్ 2 ఇది ఇవన్నీ కూడా టైప్ 2. ఏ ప్రాబ్లమ్స్ అంటే ఇవన్నీ టైప్ 2 వచ్చేసి నెంబర్ బేస్డ్ ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ నెంబర్స్, ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ నెంబర్స్. సెకండ్ టైప్ ఇది సెకండ్ టైప్ ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ నెంబర్స్. చూడండిగా 2 numbers are in the ratio 7:5. If 3 is added to each number, the ratio will be 11:8. Then find the first number. 2 సంఖ్యల మధ్య నిష్పత్తి 7:5. ప్రతి సంఖ్యకి 3 కలిపిన వాటి మధ్య నిష్పత్తి 11:8 అవును. అయినా మొదటి సంఖ్య ఎంత అంటుండు. సో ఈ ప్రాబ్లం రైల్వేలో ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2021 క్వశ్చన్ ఇది. గ్రూప్ డి ఆర్ఆర్బిలో గ్రూప్ డి ఉంటుంది. గ్రూప్ డి 2022 క్వశ్చన్ ఇది. ఆర్ఆర్బి ఎన్టీపీసీలో 2021, గ్రూప్ డి 2022 క్వశ్చన్ ఇది. 2 సంఖ్యల మధ్య నిష్పత్తి ఇచ్చిండో 7:8 7:5. ప్రతి సంఖ్యకు 3 కలిపితే ఆ నిష్పత్తి ఎలా మారుతుందంటే 11:8గా మారుతుంది. 11:8గా మారుతుంది. సో ఇక్కడ ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం గ్యాప్ మెథడ్ యూజ్ చేస్తాం. సో గ్యాప్ మెథడ్ ఈజ్ ద బెస్ట్ మెథడ్. గ్యాప్ మెథడ్. సో ఇది ఫస్ట్ మెథడ్ చూడండి ఒకసారి. ఇది ఫస్ట్ మెథడ్ అనుకుందాని. ఫస్ట్ మెథడ్ గ్యాప్ మెథడ్. రైట్. ఏ గ్యాప్ మెథడ్ చూడండి. సో ఇక్కడ డిఫరెంట్ ఎంత ఉందంటే 2 ఉంది. ఇక్కడ డిఫరెంట్ ఎంత ఉందంటే 3 ఉంది. సో మరి ఈ రెండింటి డిఫరెంట్ ఈక్వల్ రావాలి. ఈక్వల్ లేదు. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది. సో దీన్ని ఇంటూ ఏం చేద్దారంటే 3 చేద్దారు. ఇక్కడ డిఫరెంట్తో దీన్ని మల్టిప్లై చేయాలి, ఇక్కడ డిఫరెంట్తో దీన్ని మల్టిప్లై చేయాలి. దీన్ని ఇంటూ 2 చేయండి. సో దీన్ని ఇంటూ 3 చేస్తే సో 3 7s are 21. సో 3 5s are ఎంత అంటే 15. నెక్స్ట్ దీన్ని ఇంటూ 2 చేస్తున్నాం. 2 11s are 22, 2 8s are 16. చూడండి ఇక్కడ ఇంక్రిమెంట్ ఎంత పెరిగండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఇంక్రీజ్ అయిందంటే డిఫరెంట్ ఎంత వస్తుందంటే 1 part వస్తుంది. డిఫరెంట్ ఎంత 1. సో ఆ డిఫరెంట్ 1 ఎందుకు వచ్చిందంటే 3 కలపటం వలన. ఏం కలపటం వలన 3. అంటే ఒక పార్ట్ వాల్యూ ఎంతంటే 3. ఆ డిఫరెంట్ వాల్యూ ఎంతంటే 3. నెక్స్ట్ మొన్న అడిగింది మొదటి సంఖ్య అంటే 21 parts. సో 21 parts వాల్యూ ఎంత? 21 parts. ఇదండి 1 into 3 కదా, 1 into 3. సిమిలర్లీ 21 కాబట్టి 21 into 3. 21 into 3 అంటే 63. 21 into 3 అంటే 63 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 63 ఈజ్ ద కరెక్ట్ ఆన్సరు. సో ఇది ఫస్ట్ మెథడు. నెక్స్ట్ సెకండ్ మెథడ్ క్రాస్ మల్టిప్లికేషన్ మెథడు. ఈ 2 మెథడ్స్ మనం బాగా రేషియోలో బాగా రిపీట్ అవుతాయి. క్రాస్ మల్టిప్లికేషన్ మెథడు. మొదట ఏ రేషియో ఇచ్చిండు మనకి 7:5 అన్నాడు. తర్వాత రేషియో 11:8 అన్నాడు. తర్వాత ఎంత యాడ్ చేస్తుండు? 3 యాడ్ చేస్తుండు. కాబట్టి +3 ఇక్కడ +3 చూడండి. 11 5s are 55. 11 5s are 55. సో 8 7s are 56. 8 7s are 56. ఇక్కడ 56 వచ్చింది, ఇక్కడ 55. డిఫరెంట్ ఎంత అంటే 1 part వచ్చింది. పైన డిఫరెంట్ ఎంత? 1 part. నెక్స్ట్ 11 3s are 33. 8 3s are 24. 24 33. డిఫరెంట్ ఎంత అంటే 9. సో ఇక్కడ డిఫరెంట్ 1, ఇక్కడ డిఫరెంట్ ఎంత అంటే 9. సో 1 part వాల్యూ వచ్చేసి 9. చూడండి 1 part వాల్యూ వచ్చేసి మనకి ఇట్లా వస్తుందండి. 1 part వాల్యూ
9. సో ఒక పార్ట్ వాల్యూ ఎంత, ఈ డిఫరెంట్ వాల్యూ ఎంత వస్తుంది 9. అంటే ఒక పార్ట్ వాల్యూ ఎంత అంటే 9. మన అడిగింది మొదటి సంఖ్య అంటే 7. సో 7 పార్ట్స్ వాల్యూ. సో 1 × 9 కదా. సో 7 × 9, 7 9s ఆర్ ఎంత అంటే 63. 7 9s ఆర్ 63. సో ఇది ఫస్ట్ మెథడ్ గ్యాప్ మెథడు, సెకండ్ మెథడు క్రాస్ మల్టిప్లికేషన్ మెథడు. సో యాడ్ చేసిన సబ్ట్రాక్షన్ చేసిన ఎక్కువ ఇదే యూజ్ చేస్తే గ్యాప్ మెథడు లేదా క్రాస్ మల్టిప్లికేషన్ మెథడు. ఈ మెథడ్ చేయకుండా కూడా మీరు డైరెక్ట్గా కొంచెం తెలివి ఆలోచిస్తే డైరెక్ట్ ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ అడిగింది 2 సంఖ్యల మధ్య నిష్పత్తి 7:5 అన్నాడు. అంటే మొదటి సంఖ్య నిష్పత్తి ఎంత 7. సో 7 చేత భాగించబడే ఆప్షన్ ఏముందో చూడ, ఆప్షన్లో ఒకటే ఉంటే అది ఆన్సరు. సో 61 డివిజువల్ కాదు, 62 కాదు, 65 కాదు, డైరెక్ట్గా 65 అనే ఆన్సర్ పెట్టవచ్చు. సో ఈ విధంగా క్వశ్చన్ చదవగానే మొదటి సంఖ్య నిష్పత్తి ఎంత ఉంది, 7తో డివిజువల్ ఏదో ఆన్సర్. ఈ ప్రొసీజర్ అంతా చేయకుండా కూడా కొన్ని సందర్భాల్లో డైరెక్ట్ ఆన్సర్ పెట్టడానికి కూడా అవకాశం ఉంది. సో గ్యాప్ మెథడు, ఇక్కడ వచ్చేసి క్రాస్ మల్టిప్లికేషన్ మెథడు, బై లాస్ట్లో ఆప్షన్ వెరిఫికేషన్ మెథడ్, దాన్నే ఎలిమినేషన్ మెథడ్ అంటాం. నెక్స్ట్ 2 numbers are in the ratio 8:5. If 3 is subtracted from each, the ratio will be 5:3. Then find the first number. 2 సంఖ్యల మధ్య నిష్పత్తి 8:5. వాటిలో ప్రతి సంఖ్య నుండి 3 తీసివేసిన వాటి మధ్య నిష్పత్తి 5:3 అయినా మొదటి సంఖ్య ఎంత అంటుండు. ఇందాకనే కలిపిండు, ఇప్పుడు ఏం చేస్తుండు, ప్రతి సంఖ్య నుంచి తీసివేస్తుండు అన్నాడు. తీసివేసిన కలిపిన సేమ్ మెథడ్, గ్యాప్ మెథడ్ అండ్ క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్. గ్యాప్ మెథడ్ నేర్చుకున్నారు. క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్లో కూడా చేయొచ్చు మీరు. రైట్, ఇక్కడ ఎంత 3 తీసేస్తున్నాను. ఫస్ట్ రేషియోలు రాద్దాం. ఫస్ట్ రేషియో ఎంత 8:5. సెకండ్ రేషియో ఎంత 5:3. 5:3. గ్యాప్ ఈక్వల్ ఉందో లేదో చూసుకోవాలి. ఈక్వల్ ఉంటే డైరెక్ట్ ఆన్సర్ రాయొచ్చు. ఇక్కడ గ్యాప్ వచ్చేసి 3, ఇక్కడ గ్యాప్ వచ్చేసి 2. సో డిఫరెంట్ అనేది ఈక్వల్ లేదు, గ్యాప్ అనేది డిఫరెంట్ ఉంది. 3 ఉంది, 2 ఉంది. సో దీన్ని ఏం చేయాలి, *2, దీన్ని *3 చేస్తున్నాం. చేస్తే దీన్ని *2 చేస్తున్నాం. 2 8s are 16. 16:2. 2 5s are 10. నెక్స్ట్ 3 5s are 15:9. 15:9. ఇక్కడ డిఫరెంట్ చూడండి. డిఫరెంట్ ఎంత వచ్చింది, ఒక్క పార్ట్ వచ్చింది. డిఫరెంట్ ఎంత వస్తుంది 1. సో 1 పార్ట్ వాల్యూ ఎంత 3. ఎంత సబ్ట్రాక్షన్ చేస్తున్నది 3. ఒక పార్ట్ వాల్యూ 3. మన అడిగింది ఫస్ట్ నెంబర్ అంటే 16 పార్ట్స్ వాల్యూ. ఫస్ట్ నెంబర్ అంటే 16 పార్ట్స్ వాల్యూ. సో 16 × 3. 16 3s are ఎంత అంటే 48. సో ఆన్సరు 48 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 3 numbers are in the ratio 3:4:5. The sum of the squares of the numbers is 1250. Then find the sum. చూడండి, 3 సంఖ్యల మధ్య నిష్పత్తి 3:4:5. వాటి వర్గాల మొత్తము 1250 అయినా ఆ సంఖ్యల మొత్తం ఎంత అంటుండు. సో 3 సంఖ్యల నిష్పత్తి మనకి ఏమి ఇచ్చిందంటే 3:4:5 అంటుండు. ఆ సంఖ్యలు తెలియవు కాబట్టి 3x 4x 5x. 3x 4x 5x. ఇప్పుడు మనకి ప్రాబ్లం ఇచ్చిండు, వాటి వర్గాల మొత్తము 1250. వాటి వర్గాల మొత్తము అంటే 3x² ప్లస్ 4x² ప్లస్ 5x² ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 1250. 3x² అంటే 9x² ప్లస్ 4x² అంటే 16x² ప్లస్ 5x² అంటే 25x² ఈజ్ ఈక్వల్ టు 1250. సో అన్నిటిని యాడ్ చేస్తే 9 + 16 అంటే 25. 25 + 25 అంటే 50x². 50x² ఈజ్ ఈక్వల్ టు 1250.
ఇంకా జీరోకి జీరో క్యాన్సిల్ అవుతుంది. 5 1s are 5 25s are 5 1s are 5 25s are అంటే x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందంటే మనకి 25 వస్తుంది. x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25. నౌ x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, దీని యొక్క వర్గమూలము x ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 5. x వాల్యూ వచ్చింది మనకి. కానీ అడిగింది ఏంటి, సంఖ్యల మొత్తం అడిగిండు. సంఖ్యల మొత్తం అంటే 3x ప్లస్ 4x ప్లస్ 5x, 3x ప్లస్ 4x 7x ప్లస్ 5x 12x. సంఖ్యల మొత్తం ఎంత అంటే 12x. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 12 ఇంటూ 5. 12 5s are ఎంతంటే 60. 12 5s are 60. సో ఆన్సర్ వచ్చేసి 60. ఇది ప్రొసీజర్. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చను. తెలంగాణ స్టేటు ఎస్ఐ 2014లో వచ్చింది. నెక్స్ట్ ఎన్టీపీసీ ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2022 క్వశ్చన్లో 2022లో వచ్చింది. ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2022లో వచ్చింది. సో మరి ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఏం చేయాలని చెబుతున్నాం, ఒకసారి ఆప్షన్ వెరిఫికేషన్ చేద్దాం. మరి అడిగింది ఏంటిది, సంఖ్యల మొత్తం అడిగిండు. కుదండి 3 + 4 7, 7 + 5 12. సో 12 చేత భాగించబడేది ఒకటే ఆప్షన్ ఉంది 60. 12 చేత భాగించబడే ఆప్షన్ ఏముందంటే మనకి ఓన్లీ వన్ ఆప్షనే ఉంది. నెక్స్ట్, ద సమ్ ఆఫ్ 3 numbers ఈజ్ 98 such that first 2 numbers are in the ratio 2:3 and last 2 numbers is 5:8. then find the second number. 3 సంఖ్యల మొత్తము 98. వాటిలో మొదటి 2 సంఖ్యల మధ్య నిష్పత్తి 2:3, చివరి 2 సంఖ్యల మధ్య నిష్పత్తి 5:8 అయినా రెండవ సంఖ్య ఎంత? ఇక్కడ 3 సంఖ్యల మొత్తం ఇచ్చిండు 90 అంట 98. 3 సంఖ్యల మొత్తం అంట 98. అయితే మొదటి 2 సంఖ్యల మధ్య నిష్పత్తి, మొదటి 2 సంఖ్యలు, ఆ సంఖ్యలు ఏబిసి అనుకుందాం. ఆ సంఖ్యలు ఏమనుకుందాం, A:B:C అనుకుందాం. 3 సంఖ్యలు A:B:C అనుకుందాం. మొదటి 2 సంఖ్యల మధ్య నిష్పత్తి A:B ఎంత, 2:3. మొదటి 2 సంఖ్యల మధ్య నిష్పత్తి A:B ఈక్వల్ టు ఎంత అంటే 2:3. 2:3. నెక్స్ట్, చివరి 2 సంఖ్యల మధ్య నిష్పత్తి అంటే B:C. చివరి 2 సంఖ్యలు ఏంటి, B:C. వాటి నిష్పత్తి ఎంత అంటే 5:8. 5:8. అయితే ఇప్పుడు మనం ఫస్ట్ నిష్పత్తి మొత్తం నెంబర్ని డివైడ్ చేయాలంటే ఏం కనుక్కోవాలి, A:B:C నిష్పత్తి కనుక్కోవాలి. A:B:C. సో A:B:C కనుక్కుంటే A:B:C 2 5s are 10, 5 3s are 15, 8 3s are 24. 10 15 24. సో 10 + 15 + 24 ఇది మొదటి సంఖ్య, రెండవ సంఖ్య, మూడవ సంఖ్య. మొత్తం ఎంత వస్తుంది మనకి 49 వస్తుంది. మొత్తం 49 పార్ట్స్ 98. 3 సంఖ్యల మొత్తం ఎంత 98. సెకండ్ నెంబర్ అడిగింది ఇక్కడ. సెకండ్ నెంబర్ అంటే 15. సో 15 పార్ట్స్ ఎంత అంటే, సో 49 2s are 15 2s are ఎంత అంటే 30. 15 2s are ఎంత అంటే 30. సో ఈ విధంగా ఆన్సర్ని సాల్వ్ చేయవచ్చును. సో మనం ఎప్పుడైనా చూడండి ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అమౌంట్ డిస్ట్రిబ్యూట్ చేయమన్నా కానీ డివైడ్ చేయమన్నా కానీ ఫస్ట్ ఏం కనుక్కోవాలంటే వాటి మధ్య నిష్పత్తి కనుక్కోవాలి. నెక్స్ట్, 2 numbers are in the ratio 2:3. which number added to each the ratio will be 4:5. 2 సంఖ్యల మధ్య నిష్పత్తి 2:3. ప్రతి సంఖ్యకి ఏ సంఖ్యను కలిపినా వాటి మధ్య నిష్పత్తి 4:5 అగును. సో చూడండి, మొదట నిష్పత్తి అంట 2:3లో ఉన్నాయంట 2 సంఖ్యలు. వాటికి ఏ సంఖ్యని కలిపితే వాటి మధ్య నిష్పత్తి 4:5 అవుతుంది అంటుండు. సో 4:5. ఇది కూడా గ్యాప్ మెథడ్ చేస్తే అయిపోతుంది. సో ఇక్కడ గ్యాప్ ఎంత ఉంది 1, ఇక్కడ గ్యాప్ ఎంత ఉంది 1. గ్యాప్ ఈక్వల్ ఉంది కాబట్టి ఏం చేయాల్సిన అవసరం లేదు. గ్యాప్ డిఫరెంట్ ఉంటే మాత్రమే ఆ డిఫరెంట్ ఉన్న వాల్యూతోని మల్టిప్లై చేయాలి. ఇంత ప్రీవియస్ ప్రాబ్లంలో ఇక్కడ గ్యాప్ 1 ఉంది, ఇక్కడ గ్యాప్ 1 ఉంది. సో డైరెక్ట్గా ఈ డిఫరెంట్ చూసుకుంటే సరిపోతుంది.
ఈ డిఫరెంట్ 3కి 5కి డిఫరెంట్ ఎంత 2. సో ఆన్సర్ ఎంత అంటే 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆన్సరు 2. 2 + 2 4, 3 + 2 5. ఓకే, అట్లానే అన్నిటికి కాదు, ఇక్కడ డిఫరెంట్ వాల్యూ. ఒక్కోసారి మీకు ఈ 2 ఉంది కాబట్టి 2 రాయొచ్చు, ఒకసారి ఈ డిఫరెంట్ వాల్యూ ఇచ్చి ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో ఒకసారి గ్యాప్ డిఫరెంట్ ఉన్నప్పుడు ఎట్లా చేయాలి, ఇది గ్యాప్ సేమ్ ఉన్నప్పుడు. ఒక్కోసారి గ్యాప్ డిఫరెంట్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 3:4 ఉంది, 5:8 ఉంది అనుకుందాం. ఇది ఇలా గ్యాప్ డిఫరెంట్గా ఉన్నది. ఇక్కడ 3:4 అంటే ఒకటే ఉంది గ్యాపు, ఇక్కడ 5:8 అంటే ఇక్కడ ఎంత 1 ఉంది గ్యాపు, ఇక్కడ ఎంత ఉంది, సో 3 ఉంది గ్యాపు. 3తో మల్టిప్లై చేస్తే 3 3 సార్ ఎంత 9, సో 3 4 సార్ ఎంత 12. ఇది ఎంత ఉందిగా 5:8. చూసుకోండి, ఈ సబ్ట్రాక్షన్ అన్నమాట డిఫరెంట్. ఇప్పుడు డిఫరెంట్ ఎంత 4, డిఫరెంట్ ఎంత 4. ఇది సబ్ట్రాక్షన్ చేసినప్పుడు కానీ యాడ్ చేసినప్పుడు కాబట్టి. గ్యాప్ ఇక్కడ సేమ్ ఉంది కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ వచ్చేసింది. గ్యాప్ సేమ్ లేకపోతే ఏం చేయాలి, గ్యాప్ని ఆ డిఫరెంట్ని ఏవైతే ఉంటుందో ఆ డిఫరెంట్తో మల్టిప్లై చేసుకోవాలి, బ్యాలెన్సింగ్ చేసుకోవాలని చెబుతున్నాం. దీన్నే బ్యాలెన్సింగ్ రేషియో అంటాం. నెక్స్ట్ 2 numbers are in the ratio 2:3. Which number subtract to each the ratio will be 1:2. రెండు సంఖ్యల మధ్య నిష్పత్తి 2:3. ప్రతి సంఖ్య నుండి ఏ సంఖ్యను తీసివేసినా వాటి మధ్య నిష్పత్తి 1:2 అగును. సో ఇంతకుముందు లాగానే గ్యాప్ మెథడు. సో 2:3. ఈసారి ఏమంటుండో 1:2 అంటుండు. సో రెండిట్లో గ్యాప్ సేమ్ ఉంది. ఇక్కడ గ్యాప్ ఎంత 1 డిఫరెంట్, ఇక్కడ గ్యాప్ ఎంత 1. సో గ్యాప్ 1 కాబట్టి ఇక్కడ డిఫరెంట్ వాల్యూ ఎంత ఉంది 1 కాబట్టి ఆన్సరు 1 కాబట్టి 1. గ్యాప్ ఈక్వల్ లేకపోతే మాత్రం బ్యాలెన్స్ చేయాలి. నెక్స్ట్ 2 numbers 20%, 50%, 2 numbers 20%, 50% more than a third number, then find the ratio between 2 numbers. రెండు సంఖ్యలు మూడో సంఖ్య కంటే వరుసగా 20%, 50% ఎక్కువ అయినా మొదటి రెండు సంఖ్యల మధ్య నిష్పత్తి ఎంత. రెండు సంఖ్యలంట మూడో సంఖ్య కంటే వరుసగా 20%, 50% ఎక్కువ అయితే మొదటి రెండు సంఖ్యల మధ్య నిష్పత్తి అంటుండు. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చను, ఆర్ఆర్బి గ్రూప్ డి 2022 క్వశ్చను, ఎన్టీపీసీ 2021 క్వశ్చన్. ఇది ఎన్టీపీసీ 2021. చూడండి, ఇక్కడ రెండు సంఖ్యలంట మూడో సంఖ్య కంటే వరుసగా 20%, 50% ఎక్కువ అంట. సో 3 సంఖ్యలు అంటుండు మొత్తం. మొదటి సంఖ్య, రెండవ సంఖ్య, మూడవ సంఖ్య. మొదటి రెండు సంఖ్యలని మూడో సంఖ్యతో కంపేర్ చేస్తుండు. ఫస్ట్ 2 numbers ఈజ్ కంపేర్ టు థర్డ్ నెంబర్. ఫస్ట్ 2 numbers కంపేర్ టు థర్డ్ నెంబర్. సో థర్డ్ నెంబర్ లెటర్స్ 100%. సో మూడో నెంబర్ మనం ఏమనుకుందామంటే 100% అనుకుందాం. మూడో నెంబరు 100. టోటల్ పర్సంటేజ్ ఇస్ ఆల్వేస్ 100. ఇప్పుడు మొదటి సంఖ్య ఎంత ఎక్కువ అంట 20% ఎక్కువ అంట. 100 మీద 20 ఎక్కువ అంటే 120. పర్సంటేజ్ సింబల్ ఏం రాయట్లేదు, కావాలనుకుంటే రాసుకోండి. 100%, 120%. రెండవ సంఖ్య 50% ఎక్కువ 150%. సో ఇప్పుడు అడిగింది ఈ రెండు సంఖ్యల మధ్య నిష్పత్తి. ఈ రెండు సంఖ్యల మధ్య నిష్పత్తి సో ఎంత 120:150. ఇంకా 0కి 0, ఇంకా 3 4s are 3 5s are. సో ఆన్సర్ ఎంతంటే 4:5 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 4:5. నెక్స్ట్ 2 numbers are in the ratio 3:5. If 39 is added to first number, 14 is added to second number, the ratio will be 6:7. If 11 is added to first number, 6 is added to second number, the ratio will be. రెండు సంఖ్యల మధ్య నిష్పత్తి 3:5. మొదటి సంఖ్యకు 39, రెండవ సంఖ్యకు 14 కలిపిన వాటి మధ్య నిష్పత్తి 6:7 అగును. ఒకవేళ మొదటి సంఖ్యకు 11, రెండవ సంఖ్యకు 6 కలిపిన వాటి మధ్య నిష్పత్తి అంటుండు. సో క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ చేద్దాం. ఎందుకు ఇక్కడ గ్యాప్ మెథడ్ ఈజ్ కాదు,
మొదటి సంఖ్యకి 39 అంటుండు, రెండవ సంఖ్యకు 14 అంటుండు. కాబట్టి ఇక్కడ ఉపయోగించాల్సిన మెథడ్ ఏంటంటే క్రాస్ మల్టిప్లికేషన్ మెథడు. సో మొదటి రెండు సంఖ్యల మధ్య నిష్పత్తి, మొదటి నిష్పత్తి ఎంత? 3:5. చూడండి 3:5. తర్వాత ఆ నిష్పత్తి ఏ విధంగా అయిందంట? 6:7 అయిందంట. 6:7. ఎప్పుడు? మొదటి సంఖ్యకి 39 కలిపిండు, రెండవ సంఖ్యకి 14 కలిపిండు. సో 39 ప్లస్ 30 రెండు కూడా కలపడమే కాబట్టి 39. ఇది కూడా ఒక్కోసారి మొదటి సంఖ్యకి కలిపి రెండవ సంఖ్యకి తీసేయచ్చు అనొచ్చు. సింబల్ కూడా రాసుకోవాలి. 14 ప్లస్ 14 ప్లస్ 14. రైట్. క్రాస్ మల్టిప్లికేషన్ చూడండి. క్రాస్ మల్టిప్లికేషను 6 5s are 30. 6 5s are ఎంత? 30. 7 3s are 21. సో ఈ గ్యాప్ ఎంత అంటే డిఫరెంట్ వచ్చేసి మనకి 9 వచ్చింది. ఈ డిఫరెంట్ మనకి 9 వస్తుంది. నెక్స్ట్ 14 6s are 84. 84. నెక్స్ట్ 7 39s are 740 చేయండి. 740 ఎంత? 280. కానీ ఇక్కడ ఏముంది? 7కి తక్కువ ఉంది. ఎంత తక్కువ ఉంది? తక్కువ 273 వస్తుంది. 273. లేదనుకుంటే 7 30s are 210. 7 9s are 63. 273. 273. రైట్. చూడండి ఇక్కడ రెండు ప్లస్లు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు డిఫరెంట్ తీసుకోవాలి. రెండు ప్లస్లు ఉన్నాయి కాబట్టి రెండు సేమ్ ప్లస్లు ఉన్నా రెండు మైనస్ ఉన్నా డిఫరెంట్ తీసుకోవాలి. ఒకవేళ ఈ రెండింటి వాల్యూ డిఫరెంట్ వాల్యూస్ ఉంటే యాడ్ చేయాలి. ఇప్పుడు మరి ఇక్కడ ఏముంది? ఏడ ప్లస్ ఏముంది? ఏడ ప్లస్ ఏముంది కాబట్టి ఇప్పుడు ఈ డిఫరెంట్ వాల్యూ తీసుకోవాలి. ఆ రెండింటి మధ్య డిఫరెంట్ వాల్యూ తీసుకోవాలి. మరి 273లో 84 పోతే మరి చూడండి సింపుల్గా ఒక పని చేద్దాం. 273లో 73 తీసేయండి. 200. సో 200లో 11 తీసేస్తే 189. 189. సో ఇక్కడ 9 పార్ట్స్, ఇక్కడ డిఫరెంట్ ఎంతంటే 189. సో 9 పార్ట్స్ వాల్యూ ఎంతంటే 189. సో ఎన్ని టైమ్స్ పోతుందండి? 9 పార్ట్స్ వాల్యూ 9 పార్ట్స్ వాల్యూ ఎంత? 189. రైట్. ఇప్పుడు 1 పార్ట్ వాల్యూ ఎంత నేర్చుకుందాం. 1 పార్ట్ వాల్యూ కనుక్కున్నారు. ఒక పార్ట్ వాల్యూ. సో 9తో ఎన్ని టైమ్స్కి ఆన్సర్ అవుతుంది? 9 2s are 18. 9 1s are 9. 21. రైట్. ఒక పార్ట్ వాల్యూ వచ్చేసి 21. ఇప్పుడు ఇక మనకి ఫస్ట్ నెంబర్ ఎంత కనుక్కుందాం. మరి ఫస్ట్ నెంబర్ అంటే ఇక్కడ 3 into 21. ఫస్ట్ నెంబరు 3 into 21. 3 into 21 అంటే 63. సెకండ్ నెంబర్ 5 into 21. 5 into 21 అంటే 105. సో ఫస్ట్ నెంబర్ 63, సెకండ్ నెంబర్ 105. సో అయిపోలేదు. ఇంకేమి ఇచ్చిండు మనకి? ఒకవేళ మొదటి సంఖ్యకు 11 అంట, రెండవ సంఖ్యకు 6 కలిపిన తర్వాత నిష్పత్తి అంటుండు. మొదటి సంఖ్యకు 11, రెండవ సంఖ్యకు 6 కలిపిన తర్వాత నిష్పత్తి అంటుండు. అంటే మొదటి సంఖ్య ఎంత? 63. దీనికి ఎంత కలపాలి? 11. నెక్స్ట్ రెండవ సంఖ్య ఎంత? 105. దీనికి ఎంత కలుపుతుండు? 6 కలుపుతుండు. సో 63 + 11 అంటే 74 వస్తుంది మనకి. ఇక్కడ 1 1 11 వస్తుంది. 37 క్యాన్సిల్ అవుతుంది. 37 2s are 37 3s are 37 2s are 37 3s are. సో ఆన్సర్ ఏంటంటే 2:3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. విచ్ నెంబర్ షుడ్ బి సబ్ట్రాక్టెడ్ టు 14 17 34 42? దోస్ ఆర్ ఇన్ ప్రపోర్షన్. 14 17 34 42 నుండి ఏ సంఖ్యను తీసివేసినా అవి అనులోమ అనుపాతంలో ఉంటాయి. ఇక్కడ 4 సంఖ్యలు ఇచ్చిండు. ఆ 4 సంఖ్యలని ఏ సంఖ్యను తీసివేస్తే అవి అనుపాతంలో ఉంటాయి అంటుండు. అనుపాతంలో ఉంటాయి. సో చూడండి ఇక్కడ తీసివేసిన అనొచ్చు, ఒక్కోసారి కలిపినా అనొచ్చు. ఇక్కడ మనం తీసివేసిన అని చెబుతున్నాం, ఒకసారి కలిపినా అని కూడా అనొచ్చు. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఇది కూడా ఆర్ఆర్బి గ్రూప్ డి 2022, ఎన్టీపీసీ 2018
2018. చూడండి ఇక్కడ 14, 17, 34, 42 నుంచి ఏ సంఖ్యను తీసివేస్తే అవి అనులోమానుపాతంలో ఉంటాయి అంటుండు. చూడండి దీని కొరకు ఫస్ట్ మెథడ్ అందరూ చేసే మెథడ్. ఫస్ట్ మెథడ్ ఏంటంటే బేసిక్ మెథడ్. ఆ సంఖ్య తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటాం. సో చూడండి 14 మైనస్ ఎక్స్, 17 మైనస్ ఎక్స్, 34 మైనస్ ఎక్స్, 42 మైనస్ ఎక్స్. ఇలా ఆ తెలవని సంఖ్యను ఎక్స్ అనుకొని ఇప్పుడు ఏం చేస్తాం మనం అనుపాత ధర్మం ప్రకారం అంత్యముల లబ్ధము ఈజ్ ఈక్వల్ టు మధ్యముల లబ్ధము అంటే ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అనుకొని చేయటం జరుగుతుంది. ఇది కొంచెం లెంతీ మెథడ్. ఇది ఈ బేసిక్ మెథడ్ అనేది లెంతీ మెథడ్. ఇది ఫస్ట్ మెథడు. సో సెకండ్ మెథడ్ ఏం చేస్తారంటే ఆప్షన్ వెరిఫికేషన్ మెథడ్ అంటాం. ఏంటిది? ఎలిమినేషన్ మెథడ్. ఆప్షన్ వెరిఫికేషన్ మెథడ్ ఎలా చేస్తారంటే ఫస్ట్ 2 తీసుకుంటారు. అంటే 14 మైనస్ 2 అంటే 12. ఫస్ట్ ఆప్షన్ చెక్ చేస్తున్నాం, ఆప్షన్ ఏ చెక్ చేస్తున్నాం. 14 మైనస్ 2 12, 17 మైనస్ 2 15, 34 మైనస్ 2 32, 42 మైనస్ 2 అంటే 40. సో సేమ్ 12 into 40 480 ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ ఇక్కడ చూడండి 15 30 అంటే 450 52 ఇది కూడా 480 వస్తుంది. ఫస్ట్ ఆప్షన్లో వస్తుంది కాబట్టి ఆన్సరు ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అయితే ఆప్షన్ వెరిఫికేషన్ మెథడ్ చేసేటప్పుడు మనకి ఏమవుతుందంటే ఆప్షన్ 4వ ప్రాబ్లంలో ఉండొచ్చు ఆన్సరు. ఫస్ట్ ఆప్షన్లోనే ఆన్సర్ ఇవ్వాలని లేదు. ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్లోనే ఆన్సర్ వచ్చింది. ఫస్ట్ ఆప్షన్లో ఆన్సర్ రాకపోతే ఏం చేయాలి? సెకండ్ ఆప్షన్ వెరిఫికేషన్ చేయాలి. సెకండ్ రాకపోతే ఏం చేయాలి? థర్డ్ ఆప్షన్ వెరిఫికేషన్ చేయాలి. థర్డ్ రాకపోతే డైరెక్ట్గా ఫోర్త్ ఆప్షన్ అనేది ఆన్సర్ పెడతాం. సో ఈ 2 మెథడ్లు అనేవి మీరు నేర్చుకునే మెథడ్లు లెంతీ మెథడ్స్ ఇవి. సో ఈ 2 మెథడ్స్ అనేవి లెంతీ మెథడ్స్. ఇప్పుడు మనం ఈజీ మెథడ్ నేర్చుకుందాం. చూడండి మనకి ఇచ్చినటువంటి నెంబర్స్ ఏంటంటే 14 రైట్. ఈజీ మెథడ్స్ నేర్చుకుందాం. ఈ 2 అనేవి మనకి రైట్. ఇచ్చినటువంటి నెంబర్స్ ఏంటంటే 14, 17, 34, 42 ఇచ్చిండు. 14, 17 నెక్స్ట్ 34, 42. ఈ రెండింటి మధ్య డిఫరెంట్ ఎంత? 3. ఈ రెండింటి మధ్య డిఫరెంట్ 34కి 42కి డిఫరెంట్ 8 రైట్. అయిపోయింది ఆన్సర్. ఇక్కడ చూడండి 14 కదా, 14 మైనస్ ఎక్స్, 14 మైనస్ ఎక్స్. ఇక్కడ తీసివేసిన అంటుండే కాబట్టి మైనస్, కలిపిన అంటే ప్లస్ చేయాలి. కలిపిన అంటే ఇక్కడ రాసుకోవాలా? ప్లస్ రాసుకోవాలి. 14 మైనస్ ఎక్స్ ఇంటూ ఈ వాల్యూ 8 ఈజ్ ఈక్వల్ టు. సో ఈ వాల్యూ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ మనం ఇక్కడ పెట్టిన 34 మైనస్ ఎక్స్ ఇంటూ ఈ డిఫరెంట్. చూడండి కదా 14 into 8 112 మైనస్ 8x ఈజ్ ఈక్వల్ టు 34 into 3 102 మైనస్ 3x. ఈ మైనస్ 8x అటు వెళ్తే ప్లస్ 8x అవుతుంది. ఆ 102 ఇటు వస్తే మైనస్ అవుతుంది. అంటే 5x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది అంటే 10. నా x ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 2 అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు ఎంత? 2. సో ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సరు. సో ఇక్కడ ఇలా రాయడం రాకపోతే, మీకు ఈ స్టెప్ ఇట్లా రాయడం రాకపోతే దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే 14 మైనస్ ఎక్స్ బై ఇక డిఫరెంట్ 3 ఈజ్ ఈక్వల్ టు. సో 34 మైనస్ ఎక్స్ తీసేస్తున్నాం కాబట్టి మైనస్, ఒకవేళ కలిపినా అంటే మాత్రం ప్లస్ చేయాలి బై 8. సో ఇది చేసినా కానీ మల్టిప్లికేషన్ చేసుకున్న ఈ స్టెప్ వస్తుంది, ఎక్స్ వాల్యూ వస్తుంది. కొంచెం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఇది ఫస్ట్ మెథడు. ఇంకా సెకండ్ మెథడ్లో కొంచెం క్యాలిక్యులేషన్ మీద అవగాహన డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేస్తుంది. సెకండ్ మెథడ్లో ఇంకా సింపుల్గా వచ్చేస్తుంది ఆన్సర్. చూడండి ఎట్లనో 14 మైనస్ 17 34
42 కదా. ఫస్ట్ ఈ డిఫరెంట్ మనకి 3, ఈ డిఫరెంట్ 8. సింగిల్ స్టెప్ ఆన్సర్ చూడండి. ఇంకో ఈ రెండింటి మధ్య డిఫరెంట్, ఈ 3కి 8కి డిఫరెంట్ ఎంత అంటే 5, 6. ఆ డిఫరెంట్ వచ్చేసి 5. చూడండి 14 8s are 112. 14 8s are ఎంత 112. 3 into 34 102. డిఫరెంట్ ఎంత వస్తుంది మనకి 10 వస్తుంది. రైట్. 5తో 10 ఎన్ని టైమ్స్ పోతుంది 2 టైమ్స్. సో ఆన్సర్ ఏంటంటే 2. ఆన్సర్ ఏంటిది 2. ఈ విధంగా లాజికల్ మెథడ్లో కూడా మనం ప్రాబ్లాన్ని సాల్వ్ చేయొచ్చు. మొత్తం 4 మెథడ్స్ మీరు నేర్చుకున్న బేసిక్ మెథడ్ 2, ఇక్కడ లాజికల్ మెథడ్స్ 2. సో ఇవి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్కువ ఎస్ఎస్సి సీజీఎల్లో వస్తున్నాయి. ఇవి అప్లికేషన్ మెథడ్లో వస్తున్నాయి. ఎస్ఎస్సి సీజీఎల్ రిపీటెడ్ ప్రాబ్లమ్స్ అప్లికేషన్ మెథడ్లో వస్తున్నాయి. If x is subtracted to each 20, 37, 54, 105, those are in proportion, then find mean proportion to 7x plus 5 and x plus 1. 20, 37, 54, 105 నుండి x అనే సంఖ్యను తీసివేసిన అవి అనుపాతంలో ఉంటాయి. అయినా 7x plus 5 మరియు x plus 1ల మధ్యమ అనుపాతం ఎంత? సో ఇది కూడా రైల్వే ప్రీవియస్ ఇయర్ క్వశ్చను. రైల్వే ఎస్ఎస్సి సీజీఎల్ ప్రీవియస్ క్వశ్చను. ఎస్ఎస్సి సీజీఎల్ ప్రీవియస్ క్వశ్చను. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. ఇంతకుముందు మనం ఏ విధంగా కనుక్కున్నామో, ఇంతకుముందు ప్రాబ్లంలో ఈ వాల్యూ ఏదైతే కనుక్కున్నామో ఫస్ట్ ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. ఫస్ట్ మనం ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. చూడండి 20, 37, 54, 105. ఇక్కడ డిఫరెన్స్ చూసినట్టయితే మనకి 20కి 17 వస్తుంది. ఎంత వస్తుంది 17. ఇక్కడ డిఫరెన్స్ చూసినట్టయితే మనకి 51 వస్తుంది. 17, 15 మళ్ళీ క్యాన్సిల్ చేసుకోవచ్చు. 17 1s are 17 3s are 17 1s are 17 3s are. ఇక్కడ ఏం చేస్తాం మనం 20 minus x ఇంటూ ఈ డిఫరెంట్ 3 ఈజ్ ఈక్వల్ టు 54 minus x ఇంటూ 54 minus x ఇంటూ ఈ డిఫరెంట్ 1. 3 20s are 60 minus 3x. 60 minus 3x ఈజ్ ఈక్వల్ టు 54 minus x. 54 minus x. ఈ 3x అటు వెళ్తే ప్లస్ 3x అవుతుంది. ప్లస్ 3x మైనస్ x అంటే 2x ఈజ్ ఈక్వల్ టు ఆ 54 ఇటు వస్తే మైనస్ 54 అవుతుంది. 60 మైనస్ 54 అంటే 6. సో x ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందంటే 3 వస్తుంది. x ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది 3. సో x వాల్యూ 3. సో ఇప్పుడు ఏం కనుక్కోవాలి, వీటి యొక్క మధ్యమ అనుపాతం కనుక్కోవాలి. 7x plus 5 మరియు x plus 1ల మధ్యమ అనుపాతము. 7x plus 5 వాల్యూ 7x plus 5. సో 7 3s are 21 plus 5. 7 into 3 plus 5 26 వస్తుంది. నెక్స్ట్ x plus 5 x plus 1. x plus 1 అంటే 3 plus 1 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 4. 3 plus 1 ఎంత 4. వీటి యొక్క మధ్యమ అనుపాతం అంటే రూట్ ఏబి. మెయిన్ ప్రపోర్షన్ అంటే ఏం చెప్పుకున్నాం మనం, బి ఈజ్ ఈక్వల్ టు ఏంది మెయిన్ ప్రపోర్షన్ రూట్ ఏసీ. మెయిన్ ప్రపోర్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏంది రూట్ ఏసీ. దట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 4 into 26. 4 into 26. ఇక్కడ 4 root 26 వస్తుంది. ఇక్కడ 2 root 26 ఏమొస్తుంది 2 root 26. ఇక్కడ ఆప్షన్ ఇక్కడ 2 అనేది ఇక్కడ కాదు ఉండాల్సింది, ముందు ఉంటుంది 2 root 26. సో ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 2 numbers are in the ratio 5:4. The difference of their squares is 144. Then find the numbers. 2 సంఖ్యల మధ్య నిష్పత్తి 5:4. వాటి వర్గాల మధ్య భేదము 144 అయినా ఆ సంఖ్యలు ఏవి? చూడండి 2 సంఖ్యలు 5:4 అంటుండు, వాటి వర్గాల మధ్య భేదం అంట 144 అంట.
అయితే ఆ సంఖ్యలు ఇవి వర్గాలు. ఈ సంఖ్యలు ఏమనుకుందాం అంటే ఒకటి 5x అనుకుందాం, ఇంకోటి 4x అనుకుందాం. వాటి వర్గాల మధ్య భేదము అంటే 5x² మైనస్ 4x² ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 144. 25x² అంటే 25x² మైనస్ 4x² అంటే 16x² ఈజ్ ఈక్వల్ టు 144. 25లో 16 పోతే 9x² ఈజ్ ఈక్వల్ టు 144. నెక్స్ట్ సో 9తో క్యాన్సిల్ అవుతుంది మనకి. 9తోని 144 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది ఒకటి 16 కదా, రైట్. సో 9 1s are 9, 9 1s are 9, 54, 9 16. సో x ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 4. x వాల్యూ ఎంత వస్తుంది? 4 వస్తుంది. x వాల్యూ 4. మరి ఫస్ట్ నెంబర్ అంటే 5x అంటే 20, 4x అంటే 16, 5 4s are 20, 4 4s are ఎంత 16, 20 16, 20 16. ఇది ఫస్ట్ మెథడు. సెకండ్ మెథడ్లో చూడండి, నెంబర్స్ 5:4 స్క్వేర్ నెంబర్స్ వర్గ సంఖ్యలు స్క్వేర్ నెంబర్స్, దీని స్క్వేర్ 25 ఈస్టు దీని స్క్వేర్ 16. ఈ డిఫరెంట్ చూడండి 9, డిఫరెంట్ 9 పార్ట్స్ వాల్యూ. 9 పార్ట్స్ వాల్యూ మనకి ఇక్కడ ఏమో ఇచ్చిండు 144 అన్నాడు. 144. ఇప్పుడు ఒక పార్ట్ వాల్యూ చూడండి, ఒక పార్ట్ వాల్యూ ఎంత అంటే 16. ఇది స్క్వేర్ నెంబరు, ఇది స్క్వేర్ నెంబరు. మనకు కావాల్సింది స్క్వేర్ రూట్ కావాలి. దీని యొక్క 16 యొక్క స్క్వేర్ రూట్ ఎంత అంటే 4. 16 యొక్క స్క్వేర్ రూట్ ఎంత 4. సో 5 4s are 20, 4 4s are ఎంత అంటే 16. సో ఆన్సరు 20, 16. ఇది నెంబర్ బేస్డ్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ వీడియోలో మనం నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఇన్కమ్ బేస్డ్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కషన్ చేసుకుందాం.